నేను విజయనగరం నుంచి వచ్చానన్న. విజయనగరం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను. అక్టోబర్ 29వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి పాదయాత్ర ప్రారంభించాను. డిసెంబర్ 25వ తారీఖున పాదయాత్ర నేను పూర్తి చేయడం జరిగింది. దాదాపు 58 రోజుల పాటు పాదయాత్ర చేశాను. కాళ్ళకి చెప్పులు లేకుండా 650 కిలోమీటర్లు, 5 జిల్లాలు, 5 టోల్ గేట్లు, అలాగే 7 లక్షలకు పైగా అడుగులు, 58 రోజులు ప్రయాణం చేశాను. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ స్వామినాయుడు గారి అవైలబుల్ లో లేకపోవడం వల్ల రాజమండ్రి నేను ట్రైన్ ద్వారా చేరుకున్నాను. రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వచ్చానన్న. ఆయన చేరాలి, ఆ చరణన్నని చూడాలి, ఆయన చేరాలి అని నా అభిమానం ఆరాటపడుతుంది. చరణన్న, నిన్ను చేరే క్షణం కోసం, నీతో మాట్లాడే నిమిషం కోసం, నిన్ను తాకాలని అనుక్షణం నా అభిమానం ఆరాటపడుతుందన్న. నీ దర్శన భాగ్యాన్ని నాకు అర్పించి, నీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించి నా అభిమాన దాహాన్ని తీరుస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. నిన్ను కలవాలని గత 6 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానన్నా. ట్రిబుల్ ముందుకి కూడా నేను బైక్ యాత్ర చేసుకుంటూ రావడం జరిగింది. ఇంతకు ముందు కూడా చాలా ప్లేసుల్లో కూడా నేను మిమ్మల్ని కలవడం కోసం చాలా ప్రయత్నాలు చేశానన్నా. ఎందుకు ఇదంతా అంటే అభిమానం, పిచ్చి ఏదనుకున్నా సరే నాకు సంబంధం లేదన్నా. ఇది నా అభిమానం. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే, శ్రీరాముని గుండె చీల్చి చూస్తే తన హనుమంతుని గుండె చీల్చి చూస్తే తన రాముడైన రాముని రూపం ఉంటుంది. నా గుండె చీల్చి చూస్తే నా రాముడు అయిన రామ్ చరణ్ రూపం ఉంటుంది. ఇది నా అభిమానం. జై రామ్ చరణ్, జై చరణ్. చరణ్ అన్నని కలిసేంత వరకు కూడా హైదరాబాద్ వీధుల్లో పాదయాత్ర చేస్తూనే ఉంటా. జై చరణ్. ఎందుకు అంత అభిమానం? చెప్పాను కదన్నా, హనుమంతుని గుండె చీల్చి చూస్తే రాముని రూపం ఉంటుంది. నా గుండె చీల్చి చూస్తే నా రాముడైన రామ్ చరణ్ రూపం ఉంటుంది. ఎదుటి వారి కళ్ళల్లోకి చూస్తే ఎవరు చూసినా సరే చూసిన వారి రూపం కనిపిస్తుంది. కానీ నా కళ్ళలోకి ఎవరు చూసినా సరే రామ్ చరణ్ రూపం కనిపిస్తుందన్న. అది నా అభిమానం. జై రామ్ చరణ్. అయితే ఏర్పాట్లు ఎలా చేశారు? ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు? దాదాపుగా వచ్చిన అభిమానులు ఏమంటున్నారు అన్న? ఏర్పాట్లు అయితే ఇంతవరకు ఏ ఆడియో ఫంక్షన్ కూడా ఇంత రీతిలో జరగలేదన్న. అంత గ్రాండ్ గా ఈ ఆడియో ఫంక్షన్ చేస్తున్నారు. మొన్న జరిగిన హైదరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ద్వారా ప్రభుత్వం అవనియండి, పోలీస్ వ్యవస్థ అవనియండి, అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ సెక్యూరిటీస్ ని ఏర్పాటు చేసి, బాడీ గార్డ్స్ ని ఎక్కువ ఏర్పాటు చేసి, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తక్కువ మంది జనంతోనే, అంటే చాలా మంది జనం అటెండ్ అవుతారు, లక్షల్లో అటెండ్ అవుతారు. కానీ ఈ గ్రౌండ్ కి ఎంత పరిమితమో అంతే పర్మిషన్ ఇచ్చి ప్రజల ప్రాణాలను కూడా నా బాధ్యత అని ప్రతి ఒక్కరూ కూడా, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారన్న. ఈ సినిమా విషయానికి మాట్లాడడానికి వస్తే అన్న, యాక్చువల్లీ ఫ్లైట్ దిగేటప్పుడు ఒక లుక్ ఉంటదన్న. యాక్చువల్లీ మహేష్ బాబు గారు ఫార్మల్స్ లో ఫ్లైట్ దిగితే భరతన్ నేలలో చూసాం, మహర్షిలో చూసాం. కానీ చరణ్ అన్న కత్తి పట్టుకుని, లుంగి కట్టుకుని ఫ్లైట్ దిగుతుంటే దీని అమ్మ జీవితం ఇది కదా మా మాస్ హీరో అని అన్నట్టుందన్న. గేమ్ ఛాంజర్. అసలు ఇండస్ట్రీ హిట్ మామూలుగా ఉండదన్న. ఇండస్ట్రీ హిట్ కాదు, గ్లోబల్ హిట్ కొడుతుంది. జై రామ్ చరణ్, జై హింద్.